జ్ఞానేంద్రియాల గురించి చదువుకుందాం. సో చెవి గురించి చదివే శాస్త్రాన్ని ఓటాలజీ అని చెప్పేసి పిలుస్తారు. చెవి రెండు పనులు చేస్తుంది. ఒకటి వినుట, రెండు శరీర సమతా స్థితి. చెవి రెండు పనులు చేస్తుంది. ఒకటి వినడము, రెండవది శరీర సమతా స్థితి అనేటువంటి రెండు పనులను చేస్తూ ఉంది చెవి. మరి చెవి యొక్క నిర్మాణాన్ని తీసుకుంటే చెవులు లేని జీవులు పాములు. ఇక్కడ పాములకు చెవులు అటువంటివి ఉండవు. మరి పుట్టు చెవుడు గల జీవులు చీమలు. అంటే పాములకు అసలు చెవులే ఉండవు. ఇక చీమలకైతే చెవులు ఉంటాయి కానీ చెవులు వినబడవు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి చీమల గురించి చదివే శాస్త్రాన్ని మిర్మికాలజీ అంటారు. మిర్మికాలజీ. సో అలా మనము చెవులు అనేటువంటివి చెవి గురించి చదువుతున్నాం. జ్ఞానేంద్రియాల్లో చెవి గురించి చదివే శాస్త్రమే ఓటాలజీ. చెవి రెండు పనులు చేస్తుంది. ఒకటి వినడము, రెండవది శరీర సమతా స్థితి. చెవులు లేనటువంటి జీవులు పాములు, పుట్టు చెవుడు కలిగినటువంటి జీవులు చీమలు. చీమల గురించి చదివే శాస్త్రమే మిర్మికాలజీ అనేటువంటిది. మరి ఈ చెవి యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే ఇందులో 3 భాగాలు ఉంటాయి. చెవిలో మనకి 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి వెలుపలి చెవి, మధ్య చెవి అండ్ లోపలి చెవి. వెలుపలి చెవి, మధ్య చెవి అండ్ లోపలి చెవి అనేటువంటి 3 నిర్మాణాలను కలిగి ఉంటుంది మన చెవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క దాని గురించి చదువుకోవాలా. వెలుపలి చెవి అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే వెలుపలి చెవి తీసుకున్నట్లయితే ఇది మనకి మళ్ళీ 3 భాగాలు ఉంటుంది. ఒకటి బాహ్య చెవి దొప్ప, రెండు బాహ్య శ్రవణ కుహరం, 3 కర్ణబేరి అనేటువంటి 3 భాగాలను కలిగి ఉంటుంది వెలుపలి చెవి. వెలుపలి చెవి మళ్ళీ 3 భాగాలు ఉంటుంది. ఏంటది? బాహ్య చెవి దొప్ప, బాహ్య శ్రవణ కుహరం, కర్ణబేరి అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. మరి బాహ్య చెవి దొప్ప అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సో దీన్ని మనం పిన్న అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఒకవేళ వెలుపలి వైపున ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటారంటే బాహ్య చెవి దొప్ప అంటాం. ఇలా ఉండేటువంటి నిర్మాణమే మనకి పిన్న లేదా దీన్నే బాహ్య చెవి దొప్ప అని చెప్పేసి పిలుస్తాం. మరి పిన్న లేదా బాహ్య చెవి దొప్ప అనేటువంటిది మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. మృదులాస్థి చేత ఏర్పడి ఉండి ఇది ఒక బాకాలాగా, అంటే పెళ్లిలో మనం ఏదైతే బాజా అవుతారో బాకాలు, పెళ్లిలో ఉండేటువంటి బాకా మాదిరిగా విశాలంగా ఉండి శబ్దాలను గ్రహించడానికి అనుకూలంగా ఉండేటువంటి నిర్మాణమే ఈ యొక్క నిర్మాణం. అది ఈ యొక్క బాహ్య చెవి దొప్ప. ఇది దేని చేత అంటే మృదులాస్థి. ఎందుకంటే మన శరీరంలో 2 రకాల ఎముకలు ఉంటాయి. ఒకటి గట్టి ఎముక, రెండవది మెత్తటి ఎముక. మృదులాస్థిని మనము మెత్తటి ఎముక అంటాం కాబట్టి ఈ యొక్క మెత్తటి ఎముక చేత బాహ్య చెవి దొప్ప అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాహ్య శ్రవణ కుహరం. ఓకే, ఇది ఇయర్ కెనాల్ అంటారు. ఇది పొడవాటి సొరంగం అంటే నిర్మాణం, అంటే ఇలా సొరంగం లాగా పొడవుగా ఉండే నిర్మాణాన్ని మనం బాహ్య శ్రవణ కుహరం అంటాం. బాహ్య శ్రవణ కుహరం. ఇది పొడవుగా ఉండి శబ్దాలను తన గుండా ప్రయాణింపచేస్తుంది. అంటే శబ్దాలను ప్రయాణింపచేసేటట్లు చేసే నిర్మాణమే మనకు బాహ్య శ్రవణ కుహరం అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి కర్ణబేరి. ఇయర్ డ్రమ్. ఓకే, కర్ణబేరి అంటే ఇక్కడ ఉండే నిర్మాణం కర్ణబేరి అంటాం. ఇది కర్ణబేరి. ఇది శబ్దాలు వినుటకు, అంటే శబ్దాలు స్పష్టంగా వినబడడానికి తోడ్పడే నిర్మాణాన్ని మనం కర్ణబేరి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో రకంగా మనం చెవి నిర్మాణం తీసుకుంటే వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అని 3 నిర్మాణాలు ఉంటాయి. వెలుపలి చెవి మళ్ళీ 3 భాగాలు ఉంటుంది. బాహ్య చెవి దొప్ప, బాహ్య శ్రవణ కుహరం, కర్ణబేరి.
బాహ్య చెవిదొప్ప అనేటువంటిది మృదులాస్థి చేత ఏర్పడి ఉంది, బాకాలాగా ఉండి శబ్దాలను గ్రహించడానికి విశాలంగా విస్తరించి ఉంటుంది. ఇక పొడవాటి సొరంగం వంటి నిర్మాణం, శబ్దాలు ప్రయాణించేటువంటి నిర్మాణమే బాహ్య శ్రవణ కోరం. తర్వాత వచ్చేసి శబ్దాలు వినడానికి తోడ్పడేటువంటి ప్రత్యేకమైన నిర్మాణమే కర్ణబేరి అనేటువంటి నిర్మాణం. ఓకే, సో ఇప్పుడు మధ్య చెవి. ఈ మధ్య చెవి నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉండేటువంటి నిర్మాణం మధ్య చెవి. సో ఈ మధ్య చెవి నిర్మాణంలో మనకి 3 ఎముకల గొలుసులు ఉంటాయి. ఈ మధ్య చెవి నిర్మాణం ఏదైతే ఉందో మధ్య చెవి నిర్మాణంలో 3 ఎముకల గొలుసులు ఉంటాయి. సో ఇలా 3 ఎముకలు ఉంటాయి. ఈ 3 ఎముకలకి పేరు ఉంటుంది కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి అని 3 ఎముకల గొలుసుల చేత ఇది మధ్య చెవి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోపలి చెవి. లోపలి చెవి నిర్మాణం తీసుకుంటే మళ్ళీ ఇందులో 2 భాగాలు ఉంటాయి, అస్థి గహనము, త్వచ గహనము అనే నిర్మాణం. ఓకే, ఇక్కడ నిర్మాణం లోపలి చెవి నిర్మాణం ఇలా ఉంటుంది. ఈ నిర్మాణాన్ని మనము అస్థి గహనము అండ్ త్వచ గహనము అంటాం. ఒకటి అస్థి గహనము అనేటువంటిది ఏదైతే ఉందో అస్థి గహనం అనేటువంటిది ఎముక చేత ఏర్పడి ఉంటుంది, ఎముకల చేత ఏర్పడి ఉంటుంది. ఎముక ఇదేమో కండరం చేత నిర్మించబడి ఉంటుంది. అస్థి గహనంలో పరిలసిక ద్రవం ఉంటుంది. పరిలసిక ద్రవం అనే చిక్కటి ద్రవరూప పదార్థం ఉంటుంది. ఇందులోనేమో అంతరలసిక అనేటువంటి ద్రవరూప పదార్థం ఉంటుంది. అంతర్లసిక ద్రవం త్వచగానంలో అంతర్లసిక ద్రవం ఉంటుంది. అస్థిగానంలో పరిలసిక ద్రవము అనేటువంటి చిక్కటి ద్రవరూప పదార్థం ఉంటూ ఉంది. సో ఈ రకంగా ఉండేటువంటి నిర్మాణమే ఈ యొక్క లోపలి చెవి. మరి లోపలి చెవిలో ఉండేటువంటి త్వచగహనం యొక్క నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ త్వచగహనం మళ్ళీ 3 భాగాలుగా మనం డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకసారి త్వచగహనం యొక్క నిర్మాణాన్ని చూద్దాం. త్వచగహనం సో త్వచగహనం యొక్క నిర్మాణాన్ని గమనిస్తే మళ్ళీ ఇది 3 భాగాలు ఉంటుంది. పీఠిక, అర్ధవర్తుల కుల్య అండ్ కర్ణావర్తం అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. పీఠిక, అర్ధవర్తుల కుల్య, కర్ణావర్తం అనేటువంటి 3 భాగాలుగా త్వచగహనం డివైడ్ చేయబడి ఉంటుంది. పేటిక, అర్ధవర్తుల కుల్య అనేటువంటి భాగాలు ఇక్కడ ఉండేటువంటి పేటిక, అర్ధవర్తుల కుల్య అనేటువంటి భాగాలు ఏం చేస్తాయంటే శరీర సమతాస్థితిని కాపాడుతాయి. శరీర సమతాస్థితి అంటే బాడీ బ్యాలెన్సింగ్ లో తోడ్పడతాయి. అంటే మనం నడిచేటప్పుడు బాడీ సమతాస్థితిలో ఉండేటట్లు తోడ్పడే నిర్మాణమే ఈ యొక్క అర్ధవర్తుల కుల్య. కర్ణావర్తం తీసుకున్నట్లయితే వినుటలో అంటే శబ్దాలను వినడానికి తోడ్పడేటువంటిదే కర్ణావర్తం. ఈ కర్ణావర్తానికి శ్రవణ నాడి ఇక్కడ ఉండేటువంటి కర్ణావర్తం, ఈ కర్ణావర్తానికి శ్రవణ నాడి అనేటువంటిది కలపబడి ఉంటుంది. ఈ శ్రవణ నాడి ద్వారా శబ్దాలు మెదడులోని ఏదైతే మెదడు ఉందో మెదడుకు చేరవేయడం జరుగుతుంది. అలా 2 చెవులు తీసుకొని వెళ్ళినటువంటి శబ్ద తరంగాలు మెదడు యొక్క ఈ యొక్క ఏదైతే మెదడులో ఉండేటువంటి భాగం ఉందో ఆ మెదడు యొక్క భాగంలోనికి వెళ్ళడం జరుగుతుంది. అది ఈ యొక్క మనకి ఉండేటువంటి లోపలి చెవికి సంబంధించినటువంటి అంశం. మన నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శరీర నిర్మాణాన్ని మధ్య చెవి మరియు శ్వాస మార్గానికి మధ్యలో ఒక నాళాకార నిర్మాణం ఉంటుంది. దాన్ని మనము యూస్ట్రాసియస్ నాళం అంటాం. ఈ యూస్ట్రాసియస్ నాళం ఏం పని చేస్తుంది అంటే సమతా స్థితి అంటే బాడీ బ్యాలెన్సింగ్ చేయడానికి మనం సమతా స్థితిలో ఉంటాం కదా, సమతా స్థితిలో ఉండడానికి బాడీ సమతా స్థితి ఉండడానికి తోడ్పడే నిర్మాణమే ఈ యొక్క నిర్మాణం. సో ఆ రకంగా మనం చెవి యొక్క నిర్మాణాన్ని గమనిస్తే మనకి చెవి గురించి చదివే శాస్త్రాన్ని ఓటాలజీ అని చెప్పేసి పిలుస్తాము. మరి చెవి అనేటువంటి తీసుకున్నట్లయితే ఒకవేళ చెవి గురించి చదివేటువంటి శాస్త్రం మనం చెవి గురించి చదువుతున్నాం. ఓకే, చెవి గురించి చదివే శాస్త్రాన్ని ఓటాలజీ అన్నాము. చెవి 2 పనులు చేస్తుంది. ఒకటి వినుట,
అండ్ సమతా స్థితి అనేటువంటి 2 పనులు చేసింది. సో చెవిలో 3 భాగాలు ఉన్నాయి. వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. వెలుపలి చెవిలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. బాహ్య చెవిదొప్ప, బాహ్య శ్రవణకోరం, కర్ణబేరి. ఓకే, బాహ్య చెవిదొప్ప అనేటువంటిది మృదులాస్థి చేత ఏర్పడి ఉండి శబ్దాలను గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క బాహ్య శ్రవణకోరం అనేటువంటిది పొడవాటి గొట్టం వంటి నిర్మాణం. దీని ద్వారా శబ్దాలు ప్రయాణిస్తాయి. కర్ణబేరి అనేది శబ్దాలు వినడానికి తోడ్పడేటువంటి నిర్మాణం. మధ్య చెవి అనేటువంటిది 3 ఎముకల గొలుసుల చేత ఏర్పడి ఉంటుంది. కుటకమ్ము, దాగలి, కర్ణాంతరాస్తి అనేటువంటిది. ఇక లోపలి చెవి తీసుకున్నట్లయితే లోపలి చెవిలో 2 భాగాలు ఉంటాయి. అస్థిగహనము, త్వచగహనం అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. అస్థిగహనము అనేటువంటిది పరిలసిక ద్రవం చేత ఏర్పడి ఉంటుంది. త్వచగహనం అనేటువంటిది అంతర్లసిక ద్రవం చేత ఏర్పడి ఉంటూ ఉంది. సో ఈ రకంగా శబ్దాలు ఎప్పుడైతే బాహ్య చెవిదొప్ప ద్వారా బాహ్య శ్రవణకోరం గుండా కర్ణబేరికి చేరుతాయో, కర్ణబేరి నుంచి ఈ 3 ఎముకల గొలుసులను దాటుకొని అదేం చేస్తుంది అంటే లోపలి చెవికి వెళ్తుంది. లోపలి చెవి ఏదైతే కర్ణావర్తం అనేటువంటి భాగం ఉందో ఆ కర్ణావర్తం అనేటువంటి భాగము మళ్ళీ మనకి ఈ కర్ణావర్తం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మళ్ళీ 3 భాగాలను కలిగి ఉంటుంది. స్కాలా మీడియా, స్కాలా టింపాని, స్కాలా వెస్టిబ్యులై అనేటువంటి మళ్ళీ 3 గొలుసుల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కర్ణావర్తం. అలా ఈ కర్ణావర్తం అనేటువంటిది స్కాలా మీడియా, స్కాలా టింపాని, స్కాలా వెస్టిబ్యులై అనేటువంటి 3 భాగాలను కలిగి ఉండి ఈ కర్ణావర్తం అనేటువంటి శ్రవణ నాడితోన సంబంధం కలిగి ఉంటుంది. శ్రవణ నాడి, ఈ శ్రవణ నాడి ద్వారా శబ్దాలు బ్రెయిన్లోకి వెళ్తాయి, మెదడులోనికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి శబ్దాలు వినడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ చెవి యొక్క మానవుని చెవి 16 నుంచి 40,000 శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. ఒక నిమిషానికి మానవుని చెవి గుండా 16 నుంచి 40,000 శబ్ద తరంగాలు అనేటువంటి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. మరి మానవుని చెవి వినగలిగేటువంటి శబ్ద తీవ్రత 20 నుంచి 20,000 హెడ్జెస్ మధ్య గల పౌనాపుణ్యం కలిగినటువంటి శబ్దాలను మానవుని చెవి వింటుంది. అంతకన్నా ఎక్కువ శబ్దాలు ఉన్నాయనుకోండి ఈ యొక్క చెవులు వినడానికి అవకాశం లేదు. అదొకటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి మానవుడు వినగలిగేటువంటి డెసిబుల్స్ లో తీసుకున్నట్లయితే 80 డెసిబుల్స్, 80 డెసిబుల్స్ వరకు మానవుడు వినడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ వినడానికి అవకాశం లేదు. మరి గబ్బిలాల వంటివి తీసుకున్నట్లయితే గబ్బిలాలు 1,00,000 హెడ్జెస్ వరకు శబ్దాలను వినగలిగేటువంటి జీవులు ఎవరు అంటే గబ్బిలాలు, బ్యాట్స్. ఓకే, సో ఆ రకంగా మనకి మరి చెవిని తీసుకున్నట్లయితే చెవిలో సెరూమీనస్ అనేటువంటి గ్రంథులు ఉంటాయి. సెరూమీనస్ అనేటువంటి గ్రంథులు ఉండి ఇవి ఏం చేస్తాయంటే యొక్క గులిమి, వ్యాక్స్, సెరూమీనస్ గ్రంథులు అనేటువంటి ఉండి గులిమి లేదా వ్యాక్స్ ను ఇవి స్రవించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మరి మనకి చెవి నిర్మాణం అనేటువంటిది ఉంటూ ఉంది. మరి చెవిలో అప్పుడప్పుడు ఏమైందంటే చెవి పోటు వస్తుంది. చెవి పోటు నివారణకు కానీ లేదా గులిమిని తొలగించడానికి కానీ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి చిక్కటి ద్రవరూప పదార్థాన్ని వాడినట్లయితే చెవి పోటు కానీ లేదా గులిమి అనేటువంటిది కానీ పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనకు చెవి అనేటువంటిది ఆ రకంగా మనకు ఉపయోగపడుతూ ఉంది. అది చెవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ముక్కు. ముక్కు గురించి చదివే శాస్త్రాన్ని రైనాలజీ అని చెప్పేసి పిలుస్తాము. ముక్కు 2 పనులు చేస్తుంది. ఒకటి శ్వాస, 2 వాసన. సో ముక్కులో వాసనకు సంబంధించి గ్రాణగ్రాహకాలు ఉంటాయి. స్మెల్ రిసెప్టార్స్ ఉంటాయి. ముక్కులో వాసనకు సంబంధించి గ్రాణగ్రాహకాలు, స్మెల్ రిసెప్టార్స్ అనేటువంటివి ఉండి వాసనను తెలియచేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క ముక్కు అనేటువంటి దాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే దీనిలో 2 భాగాలు ఉంటాయి. బాహ్య నాసిక రంధ్రాలు, తర్వాత అంతర నాసిక రంధ్రాలు. ఓకే, బాహ్య నాసిక రంధ్రాలు అంటే శరీరానికి వెలుపలి వైపున ఉండేటువంటి రంధ్రాకార నిర్మాణాలే బాహ్య నాసిక రంధ్రాలు. వీటిలో ఉండేటువంటి రోమాలు, వెంట్రుకలు
మనము పీల్చేటువంటి గాలిలో ఉండేటువంటి దుమ్మును ధూళిని ఆపి స్వచ్ఛమైనటువంటి గాలిని లోపలికి పంపిస్తాయి. ఓకే, అది ఈ యొక్క బాహ్య నాసిక రంధ్రాలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ వచ్చేసి అంతర్నాసిక రంధ్రాలు తీసుకున్నట్లయితే దీనిలో ఉండేటువంటి శ్లేష్మ స్తరం మ్యూసిన్ లేయర్ శ్లేష్మ స్తరం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనము పీల్చినటువంటి గాలిని శరీర ఉష్ణోగ్రతకు క్రమపరిచి, అంటే మన శరీర ఉష్ణోగ్రతకు మార్చి అది పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఉదాహరణకు చలికాలం చల్లగాలి ఉంది అనుకోండి, దాన్ని అలానే పంపించదు, వేడిగా మార్చి లోపలికి పంపిస్తుంది. వేడిగా ఉండేటువంటి గాలిని చల్లగా మార్చి లోపలికి పంపిస్తూ ఉంది. సో అలాంటి నిర్మాణం ఏంటి అంటే ఈ యొక్క అంతర్నాసిక రంధ్రాల్లో ఉండేటువంటి శ్లేష్మ స్తరం మ్యూసిన్ లేయర్ అనేటువంటి నిర్మాణం. సో ఆ రకంగా మనకి ముక్కు ఊగురు చదివే శాస్త్రం రైనాలజీ, ముక్కు 2 పాలు చేస్తున్న శ్వాస మరియు వాసన. మరి ఇందులో ఉన్నటువంటి గ్రాహకాలే గ్రాణ గ్రాహకాలు. బాహ్యనాసిక రంధ్రాలు అనేటువంటి 2 భాగాలు కలిగి ఉంటుంది ముక్కు. బాహ్యనాసిక రంధ్రాలు, అంతర్నాసిక రంధ్రాలు. బాహ్యనాసిక రంధ్రాల్లో ఉండేటువంటి రోమాలు దుమ్మును ధూళిని ఆపుతాయి. అంతర్నాసిక రంధ్రాల్లో ఉండేటువంటి శ్లేష్మ స్తరం మ్యూసిన్ లేయర్ అనేటువంటిది మనం పీల్చినటువంటి గాలిని శరీర ఉష్ణోగ్రతకు క్రమపరిచి స్వచ్ఛమైనటువంటి అంటే టెంపరేచర్ ను కంట్రోల్ చేసి గాలిని లోపలికి పంపించడం జరుగుతుంది. మరి గ్రాణగ్రాహకాలు ఎక్కువగా ఉండేటువంటి జీవులు, గ్రాణగ్రాహకాలు ఎక్కువగా ఉండేటువంటి జీవులు కనుక తీసుకున్నట్లయితే కుక్కల్లో మానవుల కంటే 40 రెట్లు ఎక్కువ గ్రాణగ్రాహకాలు ఉంటాయి. అందుకనే కుక్కలను పోలీస్ వాళ్ళు అంటే ఈ నేర పరిశోధనలు అంటే దొంగతనం జరిగిన, హత్య జరిగిన, మానభంగం సో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ యొక్క పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కల సహాయం చేత నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. అలా నేరస్తులను పట్టుకోవడానికి తోడ్పడేటువంటివి ఏంటంటే గ్రాహకాలు, స్మెల్ రిసెప్టార్స్ అనేటువంటివి. సో ఈ రకంగా ఇది ముక్కుకు సంబంధించిన అంశం. ఇలాంటి ముక్కుకు అప్పుడప్పుడు ఏం వస్తుందంటే వ్యాధి వస్తుంది, డిసీజ్. ఏం వ్యాధి అంటే జలుబు. సో జలుబును కలుగజేసేది ఎవరంటే రైనో వైరస్. జలుబును కలుగజేసేటువంటి వైరసే రైనో వైరస్. ఓకే, ఇది ముక్కుకు సంబంధించిన అంశం. నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుక. సో నాలుక గురించి చదివే శాస్త్రాన్ని లారింగాలజీ అంటారు. నాలుక పైన సూక్ష్మాంకురాలు అనేటువంటివి ఉంటాయి. పాపిల్లే, నాలుక పైన సూక్ష్మాంకురాలు పాపిల్లే అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. మరి పాపిలియస్ అనేటువంటి రకరకాలైనటువంటి పాపిలియస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాలుక యొక్క ముందు భాగాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే నాలుక యొక్క ముందు భాగంలో ఉండేటువంటి పాపిలియస్ తీసుకున్నట్లయితే ఫంజిఫామ్ పాపిల్లే, ఫంజిఫామ్ పాపిల్లే నాలుక యొక్క ముందు భాగంలో ఉండేటువంటి గుళికలు. ఇవి తీపిని గుర్తించడానికి తోడ్పడతాయి. ఓకే, ఇవి తీపిని గుర్తించేటువంటివి. నెక్స్ట్ వచ్చేసి మధ్య భాగంలో తీసుకున్నట్లయితే తంతురూప సూక్ష్మాంకురాలు. తంతురూప సూక్ష్మాంకురాలు అనేటువంటివి తీసుకున్నట్లయితే మధ్య భాగంలో ఉంటాయి. ఇవి ఉప్పును గుర్తిస్తాయి. వెనుక భాగంలో తీసుకున్నట్లయితే సర్కం వ్యాలెట్ పాపిల్లే. వెనుక భాగం అంటాం. ఇవి చేదును గుర్తిస్తాం. నెక్స్ట్ ప్రక్క భాగాల్లో పోలియేట్ పాపిల్లే. ఇవి పులుపును గుర్తిస్తాయి ప్రక్క భాగాలు. సో ఇలా మనం నాలుక యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే నాలుకలో అనేక సూక్ష్మాంకురాలు పాపిల్లే అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ సూక్ష్మాంకురాల లోపల ఏమిటంటే రుచి కలికలు ఉంటాయి. అంటే రుచిని తెలుసుకోవడానికి తోడ్పడినటువంటి
రుచి కలికలు లేదా టేస్ట్ బర్డ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకే, సో ఆ రకంగా ఉండి ఇవి రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. నాలుక యొక్క ముందు భాగంలో తీసుకున్నట్లయితే తీపికి సంబంధించిన రుచి కలికలు ఉంటాయి. మధ్య భాగంలో తీసుకున్నట్లయితే ఉప్పుకు సంబంధించినటువంటి ఉంటాయి. వెనుక భాగంలో అయితే చేదుకు సంబంధించినటువంటి ఉంటాయి. ప్రక్క భాగాల్లో అయితే పులుపుకు సంబంధించినటువంటి రుచి కలికలు అనేటువంటివి ఉంటాయి. ఇలా మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇలా నాలుకలో రకరకాలైనటువంటి రుచి కలికలు ఉంటాయి. మరి మనకి షడ్రుచులు అంటే మనం ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు షడ్రుచులు అని అంటాం. షడ్రుచులు అంటే 6 రుచులు. ఇదేంది? వగరు 6వది, 5వది, 6వది కారం. ఓకే, ఈ యొక్క రుచులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మన నాలుక పైన ఒకసారి రుచిని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఒకటి తీపి, ఉప్పు, చేదు, తర్వాత పులుపు, ఇలా 4 రుచులు మాత్రమే ఉన్నాయి. మరి 5వ రుచి ఎవరు అంటే వగరు. ఈ 4 కాకుండా ఉంటే దాన్ని వగరు అంటాం. ఇక మిగిలినటువంటిది కారం. కారం అంటే ఏంటంటే మన నాలుక భరించలేనటువంటి ఘాటునే ఏమంటాం అంటే కారం అంటాం. నాలుక భరించలేనటువంటి ఘాటే కారం. సో ఈ రకంగా మనకి నాలుక నిర్మాణం గురించి చదివే శాస్త్రం లారింగాలజీ. నాలుక పైన ఉండేటువంటి సూక్ష్మాంకురాలు అనే నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనము పాపిల్లే అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి ఈ పాపిల్లేస్ 4 రకాలు ఉంటాయి. పంజిఫామ్ పాపిల్లే, తంతురూప సూక్ష్మాంకురాలు, సర్కం వైలెట్ పాపిల్లే అండ్ పోలియేట్ పాపిల్లే అనేటువంటి 4 రకాలైనటువంటి సూక్ష్మాంకురాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండేటువంటి తీపిని గుర్తిస్తాయి, మధ్య భాగం నుండి ఉప్పును గుర్తిస్తాయి, వెనుక భాగం నుండి చేదును గుర్తిస్తాయి, ప్రక్క భాగాలు ఉండేటువంటివి పులుపును గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక ఈ రుచులు 6 అనుకున్నాం, 6 రుచులుగా పరిగణిస్తారు. కానీ మన జీవశాస్త్రం పరంగా వగరు మరియు కారం అనేవి రుచులు కాదు. జస్ట్ అవి మనకి మామూలుగా మన నాలుక భరించలేనటువంటి ఘాటునే కారం అని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఇక రుచుల్లో ఇంకా తీసుకున్నట్లయితే ఉమామి రుచి. ఓకే, ఇది ఏంటంటే జున్ను, మాంసము, సముద్ర ఆహార ఉత్పత్తులు, సో ఇలాంటి వాటికి ఉండేటువంటి రుచిని ఏమంటామంటే మనం ఉమామి రుచి అంటాం. జున్ను కానీ, మాంసం కానీ, సముద్ర ఆహార ఉత్పత్తులకు ఉండేటువంటి రుచినే ఉమామి రుచి అంటాం. నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ టేస్ట్. కృత్రిమ ఆహార పదార్థాల రుచిని మెటాలిక్ టేస్ట్ అంటారు. కృత్రిమ ఆహార పదార్థాల రుచి, ఆర్టిఫిషియల్ ఫుడ్ టేస్ట్ నే ఏమంటాం అంటే మనము మెటాలిక్ టేస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. కృత్రిమ ఆహార పదార్థాలు ఏంటి? కృత్రిమ పదార్థాలు అంటే మామూలుగా సహజ సిద్ధంగా లభించేటువంటి పదార్థాలు కాకుండా కృత్రిమంగా లభించేటువంటి పదార్థాలనే మనం కృత్రిమ ఆహార పదార్థాలు అంటాం. వాటికి ఉండేటువంటి రుచి ఏంటంటే మెటాలిక్ టేస్ట్ అంటాం. మరి ఈ నాలుకకు వచ్చేటువంటి డిసీజ్, వ్యాధిని కనుక తీసుకున్నట్లయితే గ్లాసైటిస్. గ్లాసైటిస్ అంటే నోటిపూత. ఇది విటమిన్ B2 అంటే రైబోఫ్లేవిన్. విటమిన్ B2 రైబోఫ్లేవిన్ అనేటువంటి విటామిన్ లోపించడం వల్ల మన నాలుక పూత వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే నోటి పూత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి నాలుక గురించి శాస్త్రం లారింగాలజీ. నాలుక పైన సూక్ష్మాంకురాలు పాపిల్లే నిర్మాణాలు ఉంటాయి. ఈ సూక్ష్మాంకురాల లోపల రుచి కలికలు ఉంటాయి. సో రుచి కలికలు మరి మనకి ముందు భాగం ఉండేవి ఫంజిఫామ్ పాపిల్లే తీపిని తెలుసుకుంటాయి. మధ్య భాగం ఉండేవి తంతురూప సూక్ష్మాంకురాలు ఉప్పును తెలుసుకుంటాయి. వెనుక భాగం ఉండే సర్కం వ్యాలెట్ పాపిల్లే చేదును గ్రహిస్తాయి. ప్రక్క భాగాలు ఉన్నాయి పోలియేట్ పాపిల్లే పులుపును గ్రహిస్తాయి. మరి 5వ రుచి వగరు, 6వది కారం. కానీ ఈ 2 రుచులుగా పరిగణించడం జరగదు మన జీవశాస్త్ర పరంగా. ఇక ఉమామి రుచి జున్ను, మాంసము, సముద్ర ఆహార ఉత్పత్తులకు ఉండేటువంటి రుచిని ఉమామి రుచి అంటాం. ఇక కృత్రిమ ఆహార పదార్థాల రుచిని మనం మెటాలిక్ టేస్ట్ అంటాం. ఇక దీనికి వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే గ్లాసైటిస్, నోటి పూత. ఓకే, అది యొక్క నాలుకకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చర్మం. చర్మం గురించి చదివే శాస్త్రాన్ని డెర్మటాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. స్టడీ ఆఫ్ స్కిన్ ఇస్ డెర్మటాలజీ. ఇది 1.5 kg బరువు ఉండేటువంటి అతిపెద్ద అవయవం. మానవుని శరీరంలో అతిపెద్ద అవయవం ఎవరు అంటే చర్మం. ఎందుకంటే 1.5 kg బరువు ఉండి చాలా పొడవుగా ఉండేటువంటి నిర్మాణం. మరి ఇప్పుడు చర్మం యొక్క బరువు 1/2 సెంటీమీటర్ మందం అరికాళ్ళు,
అరిచేతులలో 1/2 సెంటీమీటర్ మందం ఉంటుంది చర్మం. అదే కనురెప్పలలో తీసుకుంటే 1/2 మిల్లీమీటర్ మందం ఉంటుంది. కనురెప్పల్లో 1/2 మిల్లీమీటర్ మందం చర్మం ఉంటుంది. ఇలా చర్మం గురించి చదివే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటాం. చర్మం 1.5 కేజీల బరువు ఉండే అతిపెద్ద అవయవం. ఇది 1/2 సెంటీమీటర్ మందం అరికాల్లో అరిచేతుల్లో ఉంటుంది. ఇంకా 1/2 మిల్లీమీటర్ మందం కనురెప్పలలో ఉంటుంది. చర్మం యొక్క నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో మనకి 2 భాగాలు కనిపిస్తాయి. చర్మం యొక్క నిర్మాణంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బాహ్య చర్మం, రెండవది అంతఃచర్మం. ఇప్పుడు బాహ్య చర్మం అనేటువంటి నిర్మాణం తీసుకున్నట్లయితే ఇలా బాహ్య చర్మం అంటే శరీరానికి వెలుపల ఉండేటువంటి దాన్ని మనం బాహ్య చర్మం అని చెప్పేసి చూడడం జరుగుతుంది. మరి బాహ్య చర్మము అనేటువంటిది తీసుకుంటే దీంట్లో మళ్ళీ 3 ఉప పొరలను కలిగి ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కార్నియర్ స్తరము, మాల్పీజియన్ స్తరము అండ్ గ్రాన్యులర్ స్తరము. ఓకేనా? ఈ యొక్క బాహ్య చర్మం అనేటువంటిది సమాంతరంగా ఉండి 3 ఉపపొరలను కలిగి ఉంటుంది. ఒకటేమో కార్నియర్ స్తరము. ఇది నిర్జీవమైనటువంటి పొర, నిర్జీవ భాగం. ఇది పొర కార్నియర్ స్తరం అనేటువంటిది అప్పుడప్పుడు రాలిపోతుంది, రాలిపోయి కొత్త పొర ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి కొత్త పొరను ఎవరు నిర్మిస్తారు? మాల్పీజియన్ స్తరం అనేదేమో సజీవమైనది. మాల్పీజియన్ స్తరం అనేటువంటి సజీవమైంది. ఇది కోల్పోయినటువంటి కార్నియర్ స్తరాన్ని తిరిగి నిర్మిస్తూ ఉంది, అంటే తిరిగి ఏర్పాటు చేస్తూ ఉంది మాల్పీజియన్ స్తరం. నెక్స్ట్ వచ్చేసి గ్రాన్యులర్ స్తరము. గ్రాన్యులర్ స్తరం అనేటువంటిది కూడా ఇది కూడా సజీవమైనది, అంటే దీంట్లో కూడా జీవంతో కూడినటువంటిది, జీవం ఉంది. ఇది ఈ యొక్క బాహ్య చర్మంలో ఉండేటువంటి 3 ఉపపొరలను కలిగినటువంటి భాగం. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతఃచర్మం. అంతఃచర్మం అనేటువంటిది ఇట్లా ఎత్తు పల్లాలుగా ఉంటుంది. అంతఃచర్మం అనేటువంటిది ఇదేమో బాహ్య చర్మం, ఇదంతా కూడా బాహ్య చర్మం. ఈ లోపల ఉండేదంతా కూడా అంతఃచర్మం. బాహ్య చర్మం ఏమో సమాంతరంగా ఉంటే అంతఃచర్మం ఎత్తు పల్లాలుగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ అంతఃచర్మం అనేటువంటి తీసుకుంటే అంతఃచర్మంలో మళ్ళీ మనకి ఏమేమి ఉంటాయి? అంతఃచర్మం అంటే రోమాలు, తర్వాత రక్తనాళాలు, తర్వాత నాడులు, తర్వాత గ్రంథులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. మరి ఈ యొక్క అంతఃచర్మంలో ఉండేటువంటి నిర్మాణాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఇలా రోమం ఇలా వచ్చి ఈ గ్రంథులు అటువంటి తీసుకుంటే గ్రంథులు 3 రకాలు ఉంటాయి. స్వేద గ్రంథి, తైల గ్రంథి
అండ్ క్షీర గ్రంథి. ఓకే, స్వేద గ్రంథి చెమటను తయారు చేస్తుంది, చెమటను స్రవిస్తుంది. మరి చెమటలో తీసుకుంటే ఏమేమి ఉంటుంది అంటే చెమటలో నీరు ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది. తైల గ్రంథి తీసుకుంటే ఇది సీబం అనేటువంటి తైల పదార్థాన్ని స్రవిస్తుంది. సీబం ఏం చేస్తుంది అంటే వెంట్రుకలకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, అంటే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతూ ఉంది. ఇక క్షీర గ్రంథి అనేటువంటి తీసుకున్నట్లయితే ఇది క్షీరమును స్రవిస్తుంది. క్షీరం అంటే పాలును ఇది తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మనకి ఒకసారి అంతఃచర్మం యొక్క బాహ్య చర్మం అనేటువంటిది సమాంతరంగా ఉండేటువంటి నిర్మాణం. 3 పొరలు ఉంటాయి: కార్నియస్థరం, మాల్పిజియా స్థరం, గ్రానులర్ స్థరం. అంతఃచర్మం తీసుకుంటే ఎత్తు పల్లాలుగా ఉండే నిర్మాణమే అంతఃచర్మం. అంతఃచర్మంలో రోమాలు, రక్తనాళాలు, నాడులు, గ్రంథులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. గ్రంథులు మళ్ళీ 3 రకాలు ఉంటుంది. స్వేద గ్రంథి చెమటను తయారు చేస్తుంది, తైల గ్రంథి సీబం అనే నూనెను తయారు చేస్తుంది, క్షీర గ్రంథి ఏమో పాలును తయారు చేస్తుంది. ఎవరిలో? స్త్రీలలో. అదే పురుషుల్లో అయితే ఇది అవశేష అవయవం. పురుషుల్లో ఇది అవశేష అవయవంగా ఉంటూ ఉంది ఈ యొక్క క్షీర గ్రంథి. సో ఈ రకంగా మనము చర్మం నిర్మాణం అనేటువంటి ఆ రకంగా ఉంటూ ఉంది. మరి ఈ యొక్క స్వేద గ్రంథులు అనేటువంటివి క్రియారహితంగా ఉండేటువంటి జీవులు. క్రియారహితంగా ఉండేటువంటి జీవులు ఎవరు అంటే ఒంటె లోపల క్షీర గ్రంథులు క్రియారహితంగా ఉంటాయి, అంటే పని చేయకుండా ఉంటాయి. మరి ఈ చర్మం యొక్క నిర్మాణాన్ని మనము జాగ్రత్తగా ఇంకా నిశితంగా గమనించినట్లయితే చర్మంలో ఏముంటాయంటే చర్మ గ్రాహకాలు ఉంటాయి. చర్మ గ్రాహకాలు చర్మంలో చర్మ గ్రాహకాలు ఉంటాయి. ఒకటి శీతల గ్రాహకాలు. ఇవి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండేటువంటి ఉష్ణోగ్రతను గ్రహించేటువంటి వాటిని శీతల గ్రాహకాలు అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణ గ్రాహకాలు. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను గ్రహించేటువంటి వాటిని ఉష్ణ గ్రాహకాలు అంటారు. నెక్స్ట్ పాసినియన్ గ్రాహకాలు. ఈ పీడనానికి సంబంధించిన గ్రాహకాలనే పాసినియన్ గ్రాహకాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి నాసిసెప్టారులు. బాధకు సంబంధించినటువంటి గ్రాహకాలని ఏమంటారంటే నాసిసెప్టార్లు అని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఈ రకంగా చర్మంలో చర్మ గ్రాహకాలు అనేటువంటి 4 ఉంటాయి: శీతల గ్రాహకాలు, ఉష్ణ గ్రాహకాలు, పాసినియన్ గ్రాహకాలు, నాసిసెప్టార్లు అనేటువంటి గ్రాహకాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మరి చర్మం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ చర్మం అనేటువంటిది ఎక్కువ స్పర్శ జ్ఞానం ఉండేటువంటి భాగాలు, అంటే ఎక్కువ స్పర్శ గ్రాహకాలు ఉండేటువంటి భాగాలు ఏంటంటే పెదవులలో ఎక్కువ స్పర్శ గ్రాహకాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో చైనాలో చర్మంకు సూదులతో గుచ్చి చేసేటువంటి చికిత్సను యాక్యుపంక్చర్ అంటారు. యాక్యుపంక్చర్. చైనా దేశంలో చర్మంకు సూదులతో గుచ్చి చేసేటువంటి చికిత్సను యాక్యుపంక్చర్ అని చెప్పేసి చూడడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చర్మానికి సంబంధించిన డిసీజెస్, వ్యాధులు. ఒకటి గజ్జి. ఓకే, గజ్జి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే గజ్జి అనేది ఇట్సుమైట్ అనే కీటకం నుంచి వస్తుంది. ఇట్సుమైట్ అనేటువంటి కీటకం నుంచి వచ్చేటువంటిదే గజ్జి. తామర మైక్రోస్పోరియం అనేటువంటి శిలీంధ్రం నుంచి కలిగేటువంటి దురద సంబంధమైనటువంటి దాన్ని మనం తామర అంటాం. నెక్స్ట్ సోరియాసిస్ అనేటువంటి దాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే చర్మం మందంగా మారి పొట్టు వలె ఊడిపోవు. సో దాన్ని మనం ఏమంటామంటే సోరియాసిస్ అంటాం. మరి పెల్లాగ్ర అనేటువంటిది చర్మం మందంగా మారి ఇది కూడా పొట్టు వలె ఊడిపోయేటువంటి వ్యాధి. కాకపోతే ఇది B3 అనేటువంటి విటామిన్, అంటే నియాసిన్ అనేటువంటి విటామిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్ని.
మొటిమా అని చెప్పేసి పిలుస్తాము. ఇక్ని మొటిమా అనేటువంటి దాని కనుక మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే స్టెఫైలోకాకస్ అనేటువంటి బ్యాక్టీరియా ఈ యొక్క చర్మం యొక్క స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో తైల గ్రంథుల్లోనికి చేరి తైల గ్రంథులను ఉబ్బేటట్లు చేస్తుంది ఇలా. సో తైల గ్రంథులను ఉబ్బేటట్లు చేయడం వల్ల వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటే ఏక్ని మొటిమా అని చెప్పేసి చూడడం జరుగుతుంది. అదొక దానికి సంబంధించినటువంటి వ్యాధి. నెక్స్ట్ వచ్చేసి కుష్టు. ఇది మైకోబాక్టీరియం లెప్రే అనేటువంటి దాని నుంచి కలుగుతుంది. స్పర్శ జ్ఞానం ఉండదు యొక్క వచ్చినటువంటి వాళ్ళకి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తట్టు. ఇది వైరస్ వల్ల సంభవించేటువంటి వ్యాధి. నెక్స్ట్ ఆటలమ్మ. ఇది వారిసెల్లా అనే వైరస్ నుంచి వస్తుంది. ఇది పారామిక్సో వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి తట్టు. ఓకేనా, వారిసెల్లా అనే వైరస్ నుంచి వచ్చేది ఆటలమ్మ. తర్వాత వచ్చేసి గ్యాంగ్రీన్. ఓకే, రక్త సరఫరా అనేటువంటి సరిగా జరగనటువంటి ప్రాంతాలు నలుపు రంగులో మారుతాయి. అలా మారేటువంటి దాన్ని మనం ఏంటంటే గ్యాంగ్రీన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్బినోల్. చూడండి, చర్మ రంగు నిర్ణయించేటువంటి పదార్థం ఎవరు? మెలానిన్. ఈ చర్మం అనేటువంటిది మెలానిన్ అనేటువంటి తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కొంతమంది తెలుపు రంగులో ఉంటుంది చర్మం, మొత్తం టోటల్ వైట్ కలర్ లో ఉంటుంది. దాన్నే మనము ఆల్బినోల్ అంటాము. తర్వాత టానింగ్. కొంతమందిలో మెలానిన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే చర్మం నలుపు రంగులో మారుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే టానింగ్ అంటాం. అంటే ఇప్పుడు వెస్ట్ ఇండీస్ కానీ కెన్యా కానీ అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఈ యొక్క ఆ రకంగా పిలవడం జరుగుతుంది. సో ఆ రకంగా మనము జ్ఞానేంద్రియాలు తీసుకున్నట్లయితే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. సో చర్మం అనేటువంటిది కొన్ని జీవులు మనకి ఎలా పనిచేస్తుంది అంటే ఇది శ్వాస అవయవంగా, అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి సంబంధించి.